నారా చంద్రబాబు నాయుడు గారికి సుప్రీంకోర్టు చెంప చెల్లుమనిపించింది. అసలు ఆధారం లేకుండా మీరు సీఎం పదవిలో ఉండి అబద్ధాలు ఎలా చెప్తారు? జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ వరకు ఏం పీకారు? ఈవో శ్యామలరావు గారు వెజిటేబుల్ ఫ్యాట్ అంటే తర్వాత మళ్ళీ మాట మార్చి యానిమల్ ఫ్యాట్ అంటున్నారు. 4 ట్యాంకర్లు పంపించేసామన్నారు, మళ్ళీ 4 ట్యాంకర్లు వాడామంటున్నారు. అసలు మీకైనా క్లారిటీ ఉందా అని సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారికి చెంప చెల్లుమనిపించింది. ఎన్డీడీబీ రిపోర్ట్ పర్ఫెక్ట్గా లేదు, మీరు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? ఇది ఎలా ఉంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఓవర్యాక్షన్ చూస్తే మైండ్ పోద్ది. ఆయన నిన్న జాతీయ మీడియా అడిగిన క్వశ్చన్స్కి ఆయన సమాధానం, నేను దీక్ష చేస్తుంది లడ్డూ గురించి కాదు, గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు దేవాలయాలు కూల్చారు, దాని కారణంగా నేను దీక్ష చేస్తున్నాను అంటున్నాడు. మళ్ళీ అబద్ధాలు ఆడాడు. ఒక మాట మీద స్టాండర్డ్గా ఉండడు. ఈయనకి అభిమానులు ఎలా ఉంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మళ్ళీ మన తిరుపతి వెంకన్న స్వామి వారి లడ్డూలు 1,00,000 లడ్డూలు అయోధ్యకి పంపిస్తే అవి కూడా కల్తీ జరిగినాయని అబద్ధాలు ఆడినాడు ఈయన. నేను చాలా ప్రాయశ్చిత్త పడుతున్నాను అని పూజలు చేయించాడు. అసలు అలాంటి పూజలు లేవు ఇప్పటి వరకు. అలాంటి పూజలు జరిపించాడు ఈయన సొంతంగా. అది సనాతన ధర్మం అంటాడు. సనాతన ధర్మంలో విడాకులు అనే కాన్సెప్టే లేదు. ఈయన తప్పు కాదు, ఈయన అనుకున్న పిల్ల సైనికులు తప్పు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.